నమస్తే, నేను మీ కే గిరీష్. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నా తల్లిదండ్రుల యొక్క చరణాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ఆపాను లైక్ విజయ్ మాల్యా కంటే పవర్ఫులా, సహారా ఫౌండర్ సుభద్ర రాయ్ వీరికంటేనా, అలాగే రెమాన్స్ అంటే కోర్టుకి సంబంధించినటువంటి దాంట్లో విజయపాత్ సింఘానియా ఇటువంటి వాళ్ళకంటేనా, జాక్మా చైనీస్ బిలియనియర్, వీళ్ళు ఎందుకు ఫాల్ డౌన్ అన్నది క్రియేట్ అయ్యింది, ఇలా ఫాల్ డౌన్ ఎలా క్రియేట్ అవుతుంది అన్నటువంటి సైన్స్ ఎవ్వరూ మీకు ఇంతవరకు చెప్పలేదు. మనీ మ్యాట్రిక్స్ 4లో ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పటి వరకు మీకు దీని గురించి ఎవ్వరు చెప్పనటువంటి అతి భయంకరమైనటువంటి ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అనేదాన్ని ఇప్పుడు నేను మీకు అందరికీ రీవైల్ చేయబోతున్నా. ఇది జనరల్గా నేను నా క్లాస్లో మాత్రమే చెప్పేవాడిని, బట్ టుడే మీ అందరి కోసం, మీ అందరి బాగు కొరకు నేను చెప్పబోతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఈ యొక్క సబ్జెక్టు ఒక సిస్టమాటిక్ మెథడ్ మీద పోతూ ఉంటుంది. దానికి మీరు ఏమి ఇచ్చారు అనేటువంటి దాన్ని మాత్రమే తీసుకుంటుంది, కానీ సొంతగా మీకు అది సపోర్ట్ చేయడం అన్నది ఉండదు. గుర్తుపెట్టుకోండి. దీని వెనకాల చాలా కథలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని నేను ఇక రాబోయే ఎటువంటి ఎపిసోడ్లలో పూర్తిగా వివరిస్తాను. మీరు ఒక్కసారి మీకు వీలు కుదిరితే ఏఎన్ఆర్ గారి సినిమా ఒకటి ఉంది, కవి కాళిదాసు అని చెప్పి ఉంటుంది, మహాకవి కాళిదాసు అని చెప్పి సినిమా. దానిలో అమ్మవారి దగ్గర తల కొట్టుకుంటూ ఉంటాడు. ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు. తల కొట్టుకుంటూ ఉంటాడు. ఓ మైమ్ ఓ మైమ్ ఓ మైమ్ అని చెప్పి ఇట్లా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంతలోపలికి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని చెప్పి అడుగుతుంది. నాకు ఏం కావాలో నువ్వే ఇచ్చేయమ్మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అలా భలేవాడివి, నేను ఎలా ఇవ్వగలను, నువ్వేం కావాలో నన్ను అడగాలి కదా అని చెప్పేసి అంటుంది. మరలా ఆయన అట్లయితే నాకు అని అలా ఒక డైలాగ్ కొట్టి, పోయిన తెలివి అంటే ఉన్న తెలివి పోయి కొత్త తెలివి రావాలా అని చెప్పేసి అంటాడు. ఏమంటాడు? ఉన్న తెలివి పోయి కొత్త తెలివి రావాలి అని అంటాడు. కెబా ఇవ్వు అని అంటాడు. అలా అనడంతోనే అమ్మవారు ఏమంటుంది, సరే తదాస్తు అని చెప్పి ఇచ్చేస్తుంది. అంటే కబా ఇవ్వు అని చెప్పి డైలాగ్ మాత్రం ఆయన కొట్టలేదు అనుకోండి, అక్కడ జనరల్గా చెప్తున్నాను నేను. అది వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఆయనకి గతం మొత్తం పోతుంది, వర్తమానం మాత్రమే గుర్తుంది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన థింగ్, అమ్మవారు ప్రత్యక్షమైంది యూనివర్స్. అమ్మవారు ఉంది. లేదు అనేవాళ్ళకి చెప్తున్నాను, దేవుడు లేడు అనుకునేటువంటి పిచ్చి పెదవులకు ఇక్కడ చెప్తున్నా. మీకు జీవితంలో దేవుడు కనపడటం మీకు జీవితం అర్థం కాదు. దేవుడు ఉన్నాడు. సో మరలా కంటిన్యూ చేస్తాను. అమ్మవారు కనిపించింది. ప్రకృతి ఏమంటుంది అని అంటే, నువ్వు అడిగితేనే నీకు కావాల్సింది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ప్రకృతి ఆలోచించి మీకు ఇవ్వదు. మీరు ఏదైతే విశ్వసిస్తారో, ఏదైతే కావాలి అని అనుకుంటారో అది మాత్రమే మీకు ప్రకృతి ఇస్తుంది. దాన్ని మించి ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వదు. మీరు కావాలంటే ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టేటప్పుడు, మీరు లేక పెళ్లి చేసినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా అవసరం ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు అవుతుంది అని చెప్పుకుంటారు. మీలో చాలామంది ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు తర్వాత నాకు కామెంట్లో పెట్టండి నేను చెప్పింది రైటా రాంగా అన్నది. ఓకే, 50 లక్షల రూపాయలు మీకు కావాలి అని అన్నప్పుడు మీరు సంకల్పించారు 50 లక్షలు ఉంటే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది అన్నది. మీరు అక్యురేట్గా చూడండి, 50 లక్షల రూపాయలే వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఓ పెళ్లి చేయాలి అని అనుకున్నారు, ఓ బిడ్డ తండ్రి. ఆయన ఈ పెళ్లి చేయడానికి నాకు ఒక 10 లక్షలు కావాలి అని చెప్పేసి అనుకున్నారు. మీరు అతను ఎంతో కష్టపడిపోయినా ఇంట్లో కూర్చున్నా సరే 10 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేసి ఆగిపోతుంది. 11 లక్షలు రావచ్చు కదా, రాదు. ఎందుకు రాదు అని అంటే, అతని సంకల్పం పూర్తిగా మనీ అన్నటువంటి దాని మీద ఆధారపడి ఆ డబ్బును వరకు స్వీకరించింది. తర్వాత సేమ్ అలాంటి సిచ్యువేషనే ఉంది, అదే ఎనర్జీ ఉంది, అదే థాట్ ఉంది. ఎందుకు డబ్బులు జనరేట్ అవ్వట్లేదు? బికాస్ ఆఫ్ ద రీజన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతవరకు అయితే చూపిస్తామో అంతవరకు జరుగుతుంది. మనకి ఈరోజు ఉన్నటువంటి ఈ పకోడీ మాస్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే, లైక్ మీరు కోటీశ్వరులు కావాలనండి అని అంటాం. ఈరోజు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారం మనకి నిజంగా ఒక 10 కోట్ల రూపాయలు వస్తే సరిపోతుంది. కానీ 10 కోట్ల రూపాయల డబ్బు వచ్చాక, 10 కోట్ల రూపాయల డబ్బు రావడం అంటే అది ఆషామాషి అని అనుకుంటున్నారా? వ్యాపారం వచ్చేసి ఉంటుంది.
ఖర్చులు పెరిగి ఉంటాయి, ఇల్లు మారిపోయి ఉంటుంది, కార్లు వచ్చి ఉంటాయి, అన్నీ వచ్చేసి ఉంటాయి. మీకు ఎప్పుడైతే 10 కోట్లు రావడం అన్నది జరిగిందో నెక్స్ట్ మినిట్ నుంచి మీకు ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎలా పడతారు అని అంటే మీ జీవితంలో ఇంకెవరూ చూడరన్నమాట. నేను ఇంతమందిని చూశాను. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తున్నా. నేను ఒకప్పటి కాలంలో ఒక 25 కోట్ల రూపాయలు నా అకౌంట్లో కనుక నేను చూడగలిగితే చాలరా బాబు అని చెప్పేసి నేను అనుకున్నా. భగవంతుడు వినేశాడు, ప్రకృతి వరం ప్రసాదించేసింది, తప్పని చేతికొచ్చింది, అన్నీ ఎగిరిపోయాయి. తర్వాత నాకు అర్థమైంది, ఓహో మనం కోరుకున్న దాంట్లో తప్పు ఉంది అని. ఈరోజు మనకి అరాకొర సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళందరూ ఏంటి అని అంటే వాళ్ళకి తెలియదు పాపం, తొందరలో వాళ్ళు కూడా అందరూ పడిపోతారు, ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అందరూ పడిపోతారు. వీళ్ళకి ఏమైపోతుంది అని అంటే ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత తీసుకుని వెళ్తుంది. సో దీని వెనకాల ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను నేను మీకు. సో దాన్ని మనీ మ్యాట్రిక్స్ పార్ట్ 5లో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ మైండ్కి ఫ్యూజ్లు ఎగిరిపోయేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకే, స్టే ట్యూన్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీ జీవితంలో జరిగిందా లేదా అన్నది కామెంట్ రూపంలో పెట్టండి. రైట్, థ్యాంక్ యూ.